హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చూపించడానికి వచ్చేసానంటే, నేను మెటీరియల్ తెచ్చుకున్నానండి. ఆ మెటీరియల్ ప్రైసెస్ అవి ఎలా పడతాయి, మనకు హోల్సేల్లో ఎంత ఉంటాయి, రిటైల్లో ఎంత ఉంటాయి అని ప్రైస్ డీటెయిల్స్ చెప్పడానికి వచ్చేసానండి. ఈ బిజినెస్ ఎవరైతే చేసుకోవాలి, మేము ఇది స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో అనేది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మీ సర్కిల్లో ఎవరైతే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో కంపల్సరీ ఫార్వర్డ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, నేను ఈ కోన్స్ అనేటివి తెచ్చానండి. ఇవి వచ్చేసి గ్లూ కోన్స్ అండి. అయితే ఇవి ఎందుకు అంటే రాబోయే మన వీడియోస్లలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్కటి వచ్చేసి మనకి 10 రూపీస్ పడుతుందండి. ఇక్కడైతే ఇది ఒక్కటి రిటైల్లో తీసుకుంటే 25 రూపీస్ పడుతుంది. ఈచ్ వచ్చేసి మనకు హోల్సేల్లో అయితే 10 రూపీస్ పడుతుందండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి కొత్త రకం బీట్స్ అండి. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇవి యాక్చువల్ హోల్సేల్లో వచ్చేసి మనకి ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుందండి. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి మనకి 50 రూపీస్ పడుతుంది. ఒకవేళ మనం తీసుకోవాలి రిటైల్లో అనుకుంటే 20 రూపీస్ వచ్చేసి తులం పడుతుందండి. ఈ గోల్డ్ ఉన్నవన్నీ, గోల్డ్ కలర్లో ఉన్న బీట్స్ అన్నీ అంతే రేట్ పడుతుందండి. మళ్ళీ ఈసారి ఇలాంటివి కొత్త క్యాప్స్ అనేటివి తీసుకున్నాను. ఇంకా ఓపెన్ చేయలేదు, అందుకని ఇలా చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ మనకి 50 రూపీస్ పడిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రింగ్స్ అండి. ఈ రింగ్స్ వచ్చేసి పర్ల్స్వి కాబట్టి ఇవి 100 గ్రామ్స్ వచ్చేసి 60 రూపీస్ పడింది మనకి. ఇవి 100 గ్రామ్స్ లేవు, కొన్నే ఉన్నాయి కాబట్టి మనకి ఇది వచ్చేసి 30 రూపీసే పడిందండి. ఇవి వచ్చేసి ఇలాంటివి ఏమంటారు, ఇలాంటి బీడ్స్. ఇది కూడా మనకి 100 గ్రామ్స్ ఉంది. ఇది వచ్చేసి 50 రూపీస్ అండి. ఇవి కూడా రౌండ్ బీడ్స్, డైమండ్ షేప్లో ఉన్నాయి. అంటే కొంచెం కట్స్ ఉన్నాయి, రౌండ్లోనే 6 mm. ఇవి వచ్చేసి కట్స్ ఉన్నాయి. ఇవి కూడా సేమ్ 50 రూపీస్. మళ్ళీ ఇలాంటి స్క్వేర్స్ అనేటివి తీసుకున్నాను. ఇవి కొంచెం డిఫరెంట్గా కనిపించినాయి. దీంతో కూడా మనం ఏదన్నా ఒకటి ప్రయోగం అనేది చేయాలి. ఇది కూడా సేమ్ 50 రూపీస్ అండి. మళ్ళీ ఇలాంటి పొడవుగా ఉన్న బీడ్స్ అండి. ఇవి కూడా 50 రూపీసే. మళ్ళీ ఇలాంటివి ఏమంటారు, ఇవి నామాలండి. ఇవి కూడా ఒక రకమైన బీడ్సే. సేమ్ అవి ఇవి 2 ప్యాకెట్స్ అనేటివి తీసుకున్నాను. దేనికన్నా మనం రెగ్యులర్గా చేస్తాం కాబట్టి ఇవన్నీ యూజ్ పడతాయి. ఇవి వచ్చేసి రింగ్స్ అండి, చెక్క రింగ్స్. ఇవి వచ్చేసి మనకి క్రోషా వర్క్లో ఉపయోగపడతాయి. మళ్ళీ మనము దీంతో ఏమంటారు, లక్కన్స్ అనేటివి కూడా చేసుకోవచ్చండి. ఈ టోటల్ ప్యాక్ వచ్చేసి ఇది కూడా 50 రూపీస్ పడిందండి మనకి. మళ్ళీ ఇలాంటివి రౌండ్గా ఉండే బీడ్స్. ఇది కూడా ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్. మళ్ళీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ది, దీన్ని బాల్ చైన్ అంటారు. ఇవి దేంట్లో యూజ్ చేస్తారంటే కుడుకలలో యూజ్ చేస్తారండి. ఇప్పుడు కోకోనట్స్ అనేటివి, డ్రై కోకోనట్స్ అనేటివి డెకరేషన్ చేస్తున్నారు కదా, దానికోసం ఇవి అనేటివి యూజ్ చేస్తారు. ఇవన్నీ నేను ఒక షాప్లో తీసుకున్నానండి. మళ్ళీ ఇలాంటి ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. ఇది మనకి కొబ్బరి బోండంకి కానీ, కూరాడు కుండలకు కానీ, గరగబుడ్డికి కానీ ఇవి కూడా యూజ్ అవుతాయండి. ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి 30 రూపీసే పడుతుందండి. ఇలా ఎన్ని ఉంటాయో నేను కౌంట్ చేయలేదు. బట్ ఇది మనము రిటైల్లో తీసుకుంటే ఒక్క పీస్ వచ్చేసి మనకి 3 to 4 రూపీస్ మధ్యలో ఉంటుందండి. అందుకనే నేను ఇలాంటి ప్యాకెట్స్ అనేటివి ప్రిఫర్ చేస్తాను. మళ్ళీ ఇలాంటివి ఆరెంజ్వి, మళ్ళీ ఇలాంటివి పింక్వి. ఇవన్నీ బేసిక్గా నేను వచ్చేసి కుడకలు అనేటివి తీసుకున్నాను. ఈ హోల్ మెటీరియల్, ఇప్పుడు ఈ మెటీరియల్ ఏదైతే తీసుకున్నానో ఇది వచ్చేసి బేగం బజార్లో తీసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.